ఇప్పుడు ఈ బైబిల్ ఎప్పుడు ముద్రించారు? 1900 సంవత్సరం దాటిన తర్వాత జాన్ గుటన్బర్గ్ అని ఆయన ప్రింటింగ్ ప్రెస్ మొదలు పెట్టిన తర్వాత ఈ బైబిల్ ముద్రించారు. అవునా? మరి అంతకుముందు బైబిల్ ఉన్నాయా? లేదు. బైబిల్ లేవు. అంతకుముందు ఎలా ఉన్నాయి? చర్మపు కాగితాల మీద రాసేవారు. చర్మపు కాగితాల మీద రాసేవారు. ఈ చర్మపు కాగితాలన్నీ కూడా 66 కాగితాల మీద రాశారు. ఈ 66 కాగితాలు ఒక చోట ఉన్నాయంటే ఒక చోట లేదు. ఒకటి అమెరికాలో ఉంది, ఒకటి ఆఫ్రికాలో ఉంది, ఒకటి ఆస్ట్రేలియాలో ఉంది, ఒకటి అక్కడక్కడ ఉంది. అంటే అక్కడక్కడ ఉన్నాయని కలిపి దేవుడు ఒక రాజుగారి మనసు ప్రేరేపించి ఆ రాజుగారి మొత్తం యేసు ప్రభు శిష్యులు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు రాసిన పుస్తకాలు చర్మపు కాగితాలన్నీ అక్కడ ఉన్నాయి, అన్ని ఒక చోట తీసుకురండి అని ఒక చోట తీసుకొచ్చిన తర్వాత దాన్ని